ఓటు హక్కు వినియోగించుకోవడానికి నగర ప్రజలు వాళ్ళ ఊర్ల బాట పట్టారు. ఓవైపు ఏపీ ప్రజలు ఎంజీబీఎస్ నుంచి పోతుంటే తెలంగాణకు సంబంధించి ఉత్తర తెలంగాణకు సంబంధించి ఇప్పుడు మనం జేబీఎస్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించి ఇక్కడ నుంచి బస్సులు నడుస్తాయి. మరోవైపు ఉప్పల్ నుంచి వరంగల్, భువనగిరి, సూర్యాపేట ఖమ్మం సంబంధించి బస్సులు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి అడుగుదాం, ప్రయాణికులను అడిగే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, వరుస హాలిడేస్కి వెళ్తున్నారా లేదా ఓట్లు వేయడానికి వెళ్తున్నారని వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నావు తమ్ముడు? నిర్మల్. ఓటు వేయడానికా? రేపే. ఎవరెవరితో వెళ్తున్నారు? మా ఫ్రెండ్స్ వెళ్తున్నాం. నోటీస్ వచ్చేస్తుడేనా లేకపోతే హాలిడేస్ కదా, అటే ఉంటాం. హాలిడేస్ 3 రోజులు హాలిడేస్ వచ్చినాయని చెప్పేసి వెళ్తున్నావా లేకపోతే ఓటు వేయడానికి వెళ్తున్నావా? ఓట్ వేయడానికి వెళ్తున్నా, ప్లస్ మళ్ళీ మాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చిళ్ళు అటే. చాలా మంది ఇప్పుడు ఓటు వేయడానికి కాకుండా హాలిడేస్ అని చెప్పేసి ఎంజాయ్ చేయడానికి పోతా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటాను? వాళ్ళు ఎంజాయ్ చేయడానికి పోతారు, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి. ఓట్ వేసి ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ ఇష్టమే కాదు. వాళ్ళకి ఓటు హక్కు లేని వాళ్ళు ఓటు ఉన్నా కూడా వినియోగించుకోకుండా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తాను? వాళ్ళు సమాజం నుండి వేస్ట్, ఇక ఉండి వేస్ట్ వాళ్ళు. ఎక్కడికి వెళ్తారు? కరీంనగర్ వేములవాడ నియోజకవర్గం. ఓటు వేయడానికి వెళ్తారా లేకపోతే ఓటు వేయడానికి పోతున్నా. ఒక్కరు వెళ్తారు? మరి ఫ్యామిలీ ఎంత? ఫ్యామిలీ ఇంటికాడ ఉన్నా. అక్కడనే ఉన్నా ఫ్యామిలీ. మీరు ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వెళ్తారు? తాండూరుకి వెళ్ళి. ఎట్లా చెప్తారు? కొందరు ఓటు హక్కు వినియోగించే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు. ప్రతి భారత పౌరుడు ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వస్తుంది. ఓటును సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాను. ఓటు వేయడానికి వెళ్తున్నావా? అవును. ఎవరు? నిజామాబాద్. ఇక్కడ ఉంటావు? హైదరాబాద్ లో చదువుకుంటా బీటెక్. అంటే ఎస్పెషల్లీ ఓటు వేయడానికి ఇప్పుడు వెళ్తున్నావా? అవును, ఓట్ వేయడానికి వెళ్తున్నా. అంటే చాలా మంది ఓట్లు వేయడానికి వెళ్ళకుండా మామూలుగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తుంటారు. హైదరాబాద్ లో ఎప్పుడు చూసినా తక్కువ ఓటింగ్ పర్సెంట్ ఉంటది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తాను? ఓటుకు వినియోగించుకోవాలి అందరూ, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఓటు వినియోగించుకోవాలి అంతే. అంటే మీ పేరెంట్స్ ఫోన్ చేశారా ఓటు హక్కు, లేకపోతే నువ్వు ఇండివిజువల్ గా వెళ్తున్నా? నేను వెళ్తున్నా, అంటే నా సెకండ్ ఓట్ ఇది, సో కొంచెం ఎక్సైట్మెంట్. అసెంబ్లీలో ఓటు హక్కు వేసావా? ఎక్కడికి వెళ్తున్నావు? నిజామాబాద్. ఓటు గురించేనా? అంటే ఓట్ వేయడానికే వెళ్తాం. అంటే ఎవరైనా కాల్ చేసిరా ఓటు వేయడం రమ్మని, లేకపోతే నువ్వు ఇండివిజువల్ గా వెళ్తున్నావు? నేను ఇండివిజువల్ గా వెళ్తాను. అంటే ఓటు వేయని వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు? కొందరు ఓటు హక్కు ఉన్నా కూడా వినియోగించుకోరు, ఇంట్లో నుంచి బయటికి రారు. చాతా కాదు వాళ్ళకి అంట. లైక్ ఓటు ఉంటే గ్యారంటీ వేయాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మా ఫ్యూచర్ డిసైడ్ చేసేది గవర్నమెంటే కాబట్టి, సో ఖచ్చితంగా ఓట్ వేయాలని ప్రతి స్టూడెంట్కి, ప్రతి పేరెంట్స్కి నేను తెలియజేస్తాను. చాలా మంది యూత్ ఓటు వేయడానికి ముందుకు రారు. ఎందుకు అట్లా ఓటు వేయకుండా వాళ్ళు ఉంటున్నారు యూత్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఓట్ నాలెడ్జ్ లేదు. ప్రజెంట్ జనరేషన్కి ఓట్ నాలెడ్జ్ లేదు. ఆ ఓటింగ్ వాళ్ళ ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేస్తానో వాళ్ళకి ఇంకా అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఎప్పుడైతే మా ఫ్యూచర్ ఎలా చేంజ్ అవుతుంది, ఓట్ ద్వారా గవర్నమెంట్ చేంజ్ అయితే మా ఫ్యూచర్స్ మారుతాయి అని రియలైజ్ అవుతారో అప్పుడే దే కెన్ డూ సంథింగ్. కరీంనగర్ ఓటు వేయడానికి. కరీంనగర్ పార్లమెంట్. చాలా మంది ఓటు లేకుండా టైం పాస్ చేస్తూ ఉంటారు, ఓటు వేయడానికి బయటికి రారు. ఏం చెప్తావు వాళ్ళకి? ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి అందరూ. ప్రజాస్వామ్యంలో మనకు ఓటు హక్కు కల్పించింది అందుకోసమే కదా. అందరికీ ఓటు హక్కు కల్పించుకుంటేనే మనకు బాధ్యతలు అవన్నీ తెలుస్తాయి. ఓటు వేయని వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఓటు వేయని వాళ్ళు మన దేశంలో లేనట్టు లెక్క. ఓటు ప్రజాస్వామ్యం కల్పించింది కాబట్టి మనం బాధ్యతగా వేయాలి ఓటు. అందుకోసమని ఓటు వేయగలరని కోరుతున్నాం. పెద్దపల్లి. ఓటు వేయడానికి. ఓటు హక్కు అనేది అందరికీ ఉండాలి కదా, వినియోగించుకోవాలి అని ఓటు వేయడానికి వెళ్తున్నాం. అదేం లేదు కానీ ఓటు హక్కు అనేది అందరికి ఉండాలి కదా, ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలని వెళ్తున్నాం. మనతో పాటు ఆర్టీసీ ఆర్ఎం ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బస్సులు ఎలా ఉన్నాయి, ప్రయాణికులకు ఇబ్బందులు ఎలా ఉన్నాయి ఏమన్నా అని చెప్పేసి. సార్ నమస్తే, ఎలా ఉన్నాయి బస్సులు? ఏమన్నా అదనపు బస్సులు వేసారా? ఓట్లకు సంబంధించి అందరూ ఊళ్ళో బాట పట్టారు కదా. తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ మొత్తం ఇక్కడ స్పెషల్ ఆపరేషన్స్కి, ఎలక్షన్స్కి వెళ్తున్నటువంటి ప్రయాణికులందరికీ కూడా వాళ్ళకు ఇబ్బంది కలగకుండా మేము
జేబిఎస్ అంటే జూబ్లీ బస్ స్టేషన్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్కి వచ్చి కరీంనగర్ వైపు, తర్వాత నిజామాబాద్ వైపు, ఆర్మూర్ వైపు, మంచిర్యాల వైపు వెళ్తున్నటువంటి ప్రయాణికులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇక్కడ బస్సెస్ అరేంజ్ చేయడం జరిగింది. స్పెషల్ బస్సెస్ రెగ్యులర్గా ఉన్న బస్సుల కంటే ఇంకా అదనంగా మేము బస్సెస్ ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. సో మొత్తం 1400 ట్రిప్పులు ఇక్కడ జేబీఎస్ నుంచి రెగ్యులర్గా నడుస్తాయి. కానీ దానికి అదనంగా మరి మొన్న 250 బస్సులని ఇక్కడి నుంచి అరేంజ్ చేయడం జరిగింది. సో సిటీ నుంచి సపరేట్గా కూడా ఎక్స్క్లూజివ్ కూడా ఇక్కడ బస్సెస్ పెట్టడం జరిగింది, అక్కడ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే బస్సెస్ కాకుండా. సో మరి ఈరోజు కూడా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మా యొక్క సిబ్బంది, మా అధికారులు, తర్వాత మా కంట్రోలర్లు, ఇన్స్పెక్టర్లు అందరూ కూడా జేబీఎస్లో మరి క్యాంపులు వేసి ఆ విధంగా బస్సెస్ ఆపరేట్ చేస్తున్నారు. మా ఎండి గారి సూచనల మేరకు, ఆదేశాల మేరకు మా ఆఫీసర్లు, మా సిబ్బంది అందరూ కూడా ఈ ప్రయాణికులను మరి వారి గమ్యస్థానాలు చేర్చడానికి కృషి చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేవు. ఓటు వేయడానికి వెళ్తున్నాం మా ఊరికి, తిరుమలగిరి. ఎక్కడ ఏ పార్లమెంట్ వస్తుంది? మాదం సూర్యాపేట డిస్ట్రిక్ట్. ఓకే, అంటే హైదరాబాద్ నుంచి ఎక్స్క్లూజివ్ ఓట్ వేయడానికి ఓన్లీ ఓటు వేయడానికనే వెళ్తున్నాం. హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు? మాది బోరాబండ, శ్రీరామ్ నగర్. ఎవరెవరు వెళ్తారు? ఫ్యామిలీ? నేను, మమ్మీ, అమ్మమ్మ, చెల్లి. అంటే కొందరు ఓట్లు వేయరు కదా, వాళ్ళకి ఏం చెప్తాను? ఇచ్చిందే వేయడానికి ఎందుకు వదులుకోవాలి? అంటే మీ ఊరు నుంచి ఎవరైనా ఫోన్ చేస్తారా లీడర్స్? లేదు, ఎవరు చేయలేదు, మేమే వెళ్తున్నాము. ఓకే, ఎక్కడికి వెళ్తాను అమ్మా? తిరుమగిరి సారు ఓటు అవుతుంది. ఎవరైనా ఫోన్ చేస్తారా లీడర్ ఓట్ వేయడానికి? ఇవ్వని చేయలేదు, ఏమైనా పైసలు ఇచ్చడం బస్కి? ఏది లేదు. ఇప్పుడు అంటుంది కదా, మేమే వెళ్తున్నాం. మీరే వెళ్తారు సొంతంగా పైసలు పెట్టుకొని? ఇప్పుడు 200 ఆటవా. ఎవరెవరు వెళ్తారు? మా నారాయణ ఇద్దరు, మా పాప, నేను. మళ్ళీ ఓటేసి వచ్చుడేనా? ఓటు కోసం పోతారు? ఓటు కోసమే. ఓటు ప్రతిసారి మొన్న అసెంబ్లీ ఎలక్షనవా? అసెంబ్లీ ఎలక్షన్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ వేసిన. ఇప్పుడు పార్లమెంట్ కూడా అవుతుంది. ప్రతిసారి ఇస్తావు ఓటు? ప్రతిసారి వేయాలిగా. ఓటు వేయరు కదా కొందరు, వాళ్ళకి ఏం చెప్తావు మరి? వేయాలి సారు. ఎందుకు ఓటు ఎందుకు వేయాలి? ఏటు మనిషి ఉన్నంతసేపు వేయాలి. వేస్తే ఏమైతుంది? ఓటు వేస్తే ఏమైతుంది? ఏమో వేయాలి కదా, వేసే పద్ధతి వేయాలి. ఓకే.